హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి విశ్వనాథ్, ఎఫ్టీపీ న్యూస్. ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు పెడితే మాకేంటి, తీసి పారేస్తాం, చింపేస్తాం అంటున్నారు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఈ సంఘటన ఎక్కడో అనుకుంటున్నారా? మరి ఎక్కడో కాదు, విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో వీరభద్రాపురం రెవెన్యూ పరిధిలో గొల్లలపాలెంలో 143లో 2 సర్వే నెంబర్ సుమారు 40 సెంట్లు గెడ్డవాగు సంబంధించిన ప్రభుత్వ భూమిని కొంతమంది అక్రమార్కులు రోడ్డు చేసి స్థలాలు అమ్మేద్దామని ప్రయత్నం చేశారు. ఏదైతే ఆ యొక్క 40 సెంట్ల యొక్క ప్రభుత్వ భూమిని ఆనుకొని ఉన్న కొన్ని భూములను వేరే వాళ్ళకి అమ్ముదామనే ప్రయత్నించే టైంలో ఎఫ్టీపీ న్యూస్ వచ్చిన కథనానికి స్పందించిన రెవెన్యూ సిబ్బంది అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. నెల రోజులు తిరగకముందే హెచ్చరిక బోర్డుని చింపేశారు, బోర్డుని పక్కన పడేశారు. ఎవరైతే మాకేంటి అని వ్యవహరిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పలు అనుమానాలకు తావుతీసే పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా ఆ ఇరిగేషన్ సంబంధించిన కాలువ రూపంలో ఏదైతే కాలువని చేస్తారా, లేకపోతే మళ్ళీ బోట్లు పెట్టి పారించుకుంటారా అంటూ స్థానికులు హాస్యాస్పదంగా మాట్లాడుకునే పరిస్థితి మనకు కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. ఇలాంటి అక్రమార్కుల్ని బయట పెడుతుంది ఎఫ్టీపీ న్యూస్.